అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మార్చి 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు ఏమిటో దీని ఫలితాల ప్రకారం అండి. రేపటి రాత్రిలోపు మీకు ఒక రహస్యం అనేది బట్టబయలు కాబోతుంది. ఆ రహస్యం విన్నాక నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారని చెప్పుకోవాలండి. మీరు రేపటి మీ యొక్క జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా కూడా చెప్పుకోవాలి. రేపటి మీరు ఎదుర్కోబోయేటువంటి ప్రతి సంఘటన కూడా మీకు ఒక పెద్ద ట్విస్ట్ అయితే అందివ్వబోతుంది. మరి ముఖ్యంగా రేపటి మీ ఇంట్లో జరిగేటువంటి రాత్రి జరిగేటువంటి ఒక సంఘటన అనేది మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పుకి ప్రధానమైనటువంటి కారణంగా మారబోతుంది. అది కూడా ఒక వ్యక్తి వల్ల జరిగేటువంటి ఒక మార్పు అనేది మీ జీవితంలో కనివినేటువంటి రీతికి మిమ్మల్ని చేర్చబోతుంది. అది కూడా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తి వలన మీరు పొందేటువంటి ఒక ట్విస్ట్ ఏదైతే ఉందో అది మీకు నిజంగా ఆశ్చర్యనిస్తుంది. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడడానికి మీరైతే పూర్తిగా అర్థం చేసుకోండి. మీ జీవితం రేపటి ఏ విధంగా మారుతుంది, ఇది మీకు ఏ విధమైనటువంటి కొన్ని రహస్యాలు తెలియపరచబోతుంది అనేది కూడా తప్పకుండా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే రేపటి రోజు వచ్చే రహస్యం ఏంటి ఖచ్చితంగా మీకైతే తెలుసుకుంటారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే జ్ఞానము, ఆలోచనలు, అలాగే కొత్త మార్గాలు, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే ఎవరికి రానటువంటి కొత్త కొత్త ఆలోచనలు వీరికి బాగా వస్తూ ఉంటాయి. సాహసాలు చేయాలన్నా, అలాగే సాహసాలు తలపెట్టాలన్నా వీరే అండి. ఏదైనా కానీ ఒక పనిలో ముందుకు వెళ్ళాలన్నా వీరే, స్వతంత్రంగా జీవించాలన్నా వేరే ఎవరో ఒకరి దగ్గర వీరు అంటే వారి మాటలు వింటూ బ్రతకాలనేటువంటి ఆలోచన మీకు అస్సలు ఉండదన్నమాట. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మీరు అస్సలు పడరు. అలాగే వారి దగ్గర మేము ఎంత అంటే కొంచెం మేము వారి దగ్గర ఏదైనా పనికి ఒప్పుకున్నా, లేదంటే వారి దగ్గర ఏదైనా అవసరం ఏర్పడి ఉంది కాబట్టి వారితో కొంచెం నటించాలనేటువంటి ఉద్దేశం కూడా మీకు ఉండదండి. ఏదైనా కానీ స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మరికొన్నిసార్లు చెప్పాలంటే కనుక మీ యొక్క హృదయాన్ని మౌనంగా దాచుకుంటుంటారు. అయితే మీ మనసులో ఏముంది బయటకు చెప్పడం అనేది మీకు అసలు సులభం అనేది కానే కాదు. మరి వీరికి అది ఒక బలహీనత అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరిని అర్థం చేసుకోవాలి, ఎవరిని అర్థం చేసుకోకూడదు, ఏం చేయాలనేది కూడా మీకు ఒక్కొక్కసారి అసలు అర్థం కానటువంటి స్థితిలో కూడా ఉంటూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే ఎదుటివారిపైన ఆధారపడి ఉంటారని చెప్పి మీరు ఎప్పుడూ కూడా అనుకోరండి. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనకు కొన్ని అనుకూలతలు ఇస్తాయి, కొన్ని అనుకూలతలు ఇవ్వమని అనుకుంటాం. మన జీవితం అనేది అనేక విధాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి. అయితే మీకేంటంటే ముందు చూపు అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి. అయితే మరి ఆ ముందు చూపు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని మీలో ఉండేటువంటి శక్తి, టాలెంట్, ఇలాంటి ఐడియా, కొత్త కొత్త ఆలోచన విధానము ఇవన్నీ కూడా మీరు బయట పెడుతూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితి రేపటి మీకు కూడా రాత్రి సమయంలో ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తెబ్బోతున్నాయి. ఈ సంఘటనలన్నీ కూడా మీ జ్యోతిష్యపరంగా చూస్తే ముఖ్యంగా మీకు ఎప్పటికప్పుడు అనుకూలమైనటువంటి మార్గాల కంటే కూడా చెడు మార్గాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. మరి రేపు రోజున గత కొంతకాలంగా ఈ రాశివారి మనసులో చాలా అంటే చాలా మార్పులు కోరుకుంటూ ఉన్నారు. మీరు ముందుగా చాలా ప్రశాంతంగా ఉండేవారు, కానీ ఇప్పుడు కొద్దిగా ఒత్తిడి కూడా ఎక్కువైంది. బాధ్యతలు పెరగడం వలన మనసులో టెన్షన్స్ ఎక్కువగా పెరుగుతుంది. ఇది బయటకు కనిపించకపోయినా లోపల మీలో మీరే ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవాలి. రేపటి రోజున ఏంటంటే రాత్రి ఇంట్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే కనుక రేపటి రోజున రాత్రి తప్పకుండా సాయంత్రం లోపలే మనకు ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అనేది జరగటం అనేది ఇది ఒక అవకాశం. అంటే కుటుంబ సభ్యులు కానీ, లేదంటే సభ్యురాలు కానీ, లేదా ఒక సభ్యుడు కానీ, మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి వారు దాచినటువంటి ఒక విషయం అనేది వారు బయట పెడతారు. అయితే మీరు అస్సలు నమ్మలేరండి ఆ విషయాన్ని కానీ, వాళ్ళ మాటలు వెనుకున్నటువంటి సత్యం కానీ, ఆ మాటల మీద ఉన్నటువంటి ఆలోచన రేపటి రాత్రి తప్పకుండా జరుగుతుంది అనేటువంటి పరిణామాలకి ఒక కొత్త ప్రారంభానికి రేపటి చాలా కీలకమని చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా ఒక కొత్త ప్రారంభానికైతే కొత్త మార్గాన్ని చూపిస్తుందండి. ఆ మార్గం యొక్క సత్యం వినగానే మీకు ఆ క్షణంలో చాలా ఆశ్చర్యపోవడానికి,
ఎన్నో రకాల మార్గాలు మీకు కనిపిస్తాయి. అంటే ప్రధానంగా చాలామంది ఏంటంటే ఇలా అనుకుంటూ ఉంటారు, మా కుటుంబంలో మనకు అందరూ కూడా బాగుంటారు, మనకు ఏ విషయమైనా కానీ చెప్తారు కదా, మరి ఆ విషయం ఎందుకు చెప్పలేని చెప్పి మీరు ఫస్ట్ కోపం అనేది వస్తుంది. ఆ సహజంగా ఆ తర్వాత మీరు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, మీరు బాగా నమ్మిన వ్యక్తి, లేదంటే ఒక స్త్రీ లేదా పురుషుడు కావచ్చు, వారు మీరు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే వారు కూడా కావచ్చు. అయితే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఈ రాత్రి సమయంలో వారు మీ ముందుకు నిలబెడతారండి. ఇక నిజం చెప్పడానికి వారు సిద్ధంగా అయితే ఉంటారు. అదే ఈ నిజమే పెద్ద టిస్ట్గా ఉంటుంది. మరి హృదయాన్ని విముక్తి కలిగిస్తుంది. కొందరికి స్నేహం లేదా ప్రేమల రాగాల్లో కూడా ఉంటుంది. మరి కొంతమందికి కుటుంబంలో ఉన్నటువంటి బంధం వారి బంధం విడిపోవడానికి కానీ కలపడానికి కానీ అయి ఉండవచ్చు. ఆ యొక్క ప్రభావం అనేది, ఆ యొక్క మాట అనేది కొంతమందిలో ఒక వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నిశ్శబ్దంగా ఉన్నటువంటి మీ జీవితాన్ని పూర్తిగా ఆలోచించేటువంటి దిశగా ఆ వ్యక్తి ఇప్పుడు ప్రత్యేకంగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తున్నారని చెప్పుకోవాలి. అతను లేదా ఆమె మీ జీవితంలో భాగస్వామి ఉండవచ్చు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి ఒక పాత మిత్రుడు లేదా పాత మిత్రులు కూడా అయి ఉండవచ్చు. మరి రేపటి రోజున రాత్రి మీ ఇంటికి రావటమే కానీ లేదా ఫోన్ కాల్ చేయటమే కానీ చేసి వారు మీతో సంభాషిస్తారు. ఆ వ్యక్తి చెప్పబోయేటువంటి సత్యం వింటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఉంటుందండి. ప్రధానంగా చెప్పాలంటే ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు క్రితంలో మీరు ఎప్పుడో అంటే మీ కుటుంబంలో దాచినటువంటి కొన్ని విషయాలు బయటపడడం కానీ లేదా ప్రత్యేకంగా టిస్ట్గా మారటం కానీ కనబడుతుంటుంది. మరి ఇలాంటి సమయంలోనే అది మీ యొక్క జీవిత పరంగా కానీ జ్యోతిషపరంగా కానీ ఈ రాశివారు సాధారణంగా ఎప్పుడు కూడా ఊహించి ఉండరండి. మరి రాత్రి ఇంట్లో టెన్షన్స్గా అంటే టెన్షన్స్ కారణం కుటుంబ సభ్యులు కూడా ఉండవచ్చు. మీరు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తితో మాట్లాడేటువంటి మాటలు మీరు ఇదివరకు మీరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మరలా ఆ వ్యక్తి మీతో మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. వారి మాటలు సత్యం అని చెప్పేసి ఒకసారి మనసు పెట్టి వినండి. మీ యొక్క పాత బాధను అలాగే ఇప్పుడు మీకు వారిపై ఉన్నటువంటి కొంత చెడు ప్రభావం ఏదైతే ఉంటుందో, అంటే మీకు వారికి ఉన్నటువంటి మనస్తాపం కావచ్చు, ఏదైనా అనవసరమైనటువంటి వివాదాలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోయి మీరు తీసుకున్నటువంటి ఆ నిజం వెంటనే ఆ వ్యక్తిపై మీకు ప్రేమానురాగాలను ఎక్కువగా పెంచేలా చేస్తుంది. నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీ ముఖంలో చెప్పడం ఒక ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. అది నిజం చెప్పాలంటే రాత్రి సమయంలో జరగటము ఎంతో మీ మనసుకి కుట్టుపడి హాయిగా నిద్రపోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక రేపటి రోజు సరైనటువంటి సమయంలో మీకు అప్రధానమైనటువంటి అన్ని రకాల కూడా రేపటి రోజు మీకు శ్రీకాల్ బయట కీలకంగా కనిపిస్తుంది. ఇందులో ఈ విషయం అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యకరంగా మీ జీవితంలో మారబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఉద్దేశించినటువంటి వ్యక్తి మీ ముందు నిలబడి చేతులు కట్టుకొని మరీ వారు చేసినటువంటి లేదా వారు దాచినటువంటి ఆ నిజాన్ని మీ ముందు బయటబయలు చేయడం వలన మీరు ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేని అలాగే అపార్థం చేసుకునేటువంటి వ్యక్తి నుండి తిరిగి మరలా ఆ వ్యక్తిని మీ నుంచి కోరుకునేటువంటి వ్యక్తి, అలాగే మీతో చక్కగా మంచి రిలేషన్షిప్ను పొందాలనుకునేటువంటి వ్యక్తి అని చెప్పి మీరు తెలుసుకుంటారు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీ మనసు చాలా కుట్టుపడుతుందండి. అలాగే ఆ వ్యక్తి ఇప్పుడు మీ నిజాన్ని చెప్పడం వల్ల మీకు ఆ మాట యొక్క జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి మాటగా గుర్తుంటుంది. పనులు కూడా మీకు ముందుకు వెళ్తాయండి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా రేపటి మీతో చాలా డిమాండింగ్గా ఉంటారు. కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడం కోసము అలాగే మీతో ఎక్కువగా మాట్లాడని చెప్పేసి సమయాన్ని కూడా కేటాయిస్తారు. అలాగే రేపటి మీకు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా కలగబోతుంది. ఇది మీ భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ఇక రేపటి రోజున రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసేటువంటి అంటే సమస్యలు కానీ సుడిగుండాలు కానీ రేపటి ఎక్కడా కూడా కనిపించడం లేదు. మీ రోజువారి పనులన్నీ కూడా చక్కగా అద్భుతంగా రేపటి మీరు చేసుకుంటారు. అటు ఆదాయపరంగా అలాగే ఉద్యోగపరంగా ఇలా మీ రంగాలకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మీ జీవనానికి అడ్డుపడేటువంటి సమస్యలు ఏమీ పెద్దగా లేవండి. ఆదాయం కూడా రేపటి మీరు చక్కగా గడిస్తారు. అలాగే ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. మీ చేతికి ఇప్పటి వరకు కూడా అందినటువంటి డబ్బు కూడా అనుకున్నటువంటి సమయంలో మీరు ఆ డబ్బును కూడా అందిపుచ్చుకోలేక బాధపడే వ్యక్తులకి రేపటి రోజున మీకు ఆ డబ్బు సమస్యలు కూడా తొలగిపోతుంది. మీ స్నేహితులు రేపటి బయటకు వెళ్తారు. వ్యక్తిగత మార్గదర్శకంగా మీరు బంధుత్వాలు మెరుగుపరుచుకొని చేసుకుంటారు. సీనియర్లతో తోటి ఉద్యోగులు అలాగే బంధువులు మీకు రేపటి మంచి సహకారం అయితే అందిస్తారండి. అదేవిధంగా రేపటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చే వార్త ఆనందం కలిగిస్తుంది. ఇక రేపటి రోజున మీ నమ్మకం మరియు శక్తి బాగా ఎక్కువగా ఉంటాయి. రేపటి రోజున మీ సంతానం కూడా మీరు ఎక్కువగా అనుకూలంగానే ఉంటాం కూడా చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఆనందం ఆహ్లాదకరమైన జాయింట్లు కూడా రేపటి మిమ్మల్ని మంచి మూడ్లో ఉంచుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడాల్సి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ తెలివితేటలు మంచి హాస్య చిత్రత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తాయి. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. రేపటి రోజున మీ సాయంత్రం సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు.
చివరిలో మీరు గడిపిన సమయము అనవసరము వృధా అయినట్లు భావిస్తారు. ఇక రేపటి రోజు మీకు మీ జీవిత భాగస్వామి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. వృద్ధ బ్రాహ్మణులతో మీ ఆహారాన్ని పంచుకోండి మరియు మీ ఆర్థికంగా మెరుగుపరచుకోండి. రేపటి రోజున లక్ష్మీనారాయణ యొక్క పూజ మీకు అందరికీ ఆర్థికంగా కలిసి వస్తుందండి. మరి తెలిసిన ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.